దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ఈ పాట ద్వారా మన దేవాదేవుని ఆరాధిద్దాం. ఒకవేళ మీరు వేరు పనులలో నిమగ్నమై ఉంటే ఈ సమయంలో కొద్దిసేపు దేవుడి సన్నిధిలో ఈ పాట పాడుకుంటూ అటు తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం ద్వారా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇచ్చిన కృపని బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా మరొకసారి పునరుత్థానం యొక్క ఫలమును మేము తెలుసుకునే కృపను మాకు ఇవ్వమని, దాంట్లో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకొని ప్రభువా మేము ఒక నిరీక్షణ కలిగి జీవించే వారిగా మమ్మల్ని ఉంచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనం ఈరోజు పునరుత్థానం యొక్క ఫలము గురించి మనము ధ్యానిద్దాం. మనిషి చాలాసార్లు ఒక విషయానికి భయపడుతూ ఉంటాడు, అది మరణానికి. చావు అంటే ఏ వయస్సు వాళ్ళకన్నా భయమే. ఎందుకంటే ఒకరి కుటుంబంలో ఒకరు చనిపోతే వారి మీద ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల్ని బట్టి ఒకవేళ నేను సడన్గా చనిపోతే ఈరోజు నా కుటుంబం ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది అని అనేక ఆలోచనలు మనం ఆలోచించినప్పుడు మనిషికి భయం కలుగుతుంది. ఇంకా కొంతమంది భయంకరంగా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, వీళ్ళందరూ కూడా ఒకసారి వాళ్ళు కొద్ది రోజులే బ్రతుకుతారు అని వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు ఒక భయంలో జీవిస్తూ ఉంటారు. కరోనా వ్యాధి వచ్చినప్పుడు చాలామంది ఆ వ్యాధి కంటే కూడా మరణ భయం వలనే అనేకులు చనిపోయారని మనం పత్రికల్లో చదువుతూ వచ్చాం. ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథం ఖచ్చితంగా ఒక మాట చెప్తూ ఉంది. హీబ్రులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 27వ వచనంలో, మనుషులు ఒక్కసారే మృతి పొంది అటు తర్వాత వాళ్ళు తీర్పునికి వస్తారనే మాట రాయబడది. మనిషికి దేవుడిచ్చింది ఒకే జీవితం. ఆ జీవితాన్ని యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుని మహిమ కోసం ఆ వ్యక్తి జీవించాలని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. ఆ ఒక్క జీవితాన్ని మనము దేవుడి కోసం, ఆయన మహిమ కోసం జీవిస్తూ, అలాగే మనము ఈ లోకంలో మరణించినప్పుడు ఆ మరణము శాశ్వతము కాదు, అక్కడే మనకి ఇంకొక జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడనే నిరీక్షణ క్రైస్తవుడు కలిగి ఉంటాడు. యేసుప్రభు చెప్పిన ఒక మాటని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచి మరణించిన వాడు మరలా జీవిస్తాడు. మరొకసారి చెప్తున్నాను, యేసు ప్రభు చెప్పిన మాట అది. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు నమ్మకం ఉంచి చనిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడు. దాని అర్థం ఏమిటంటే, క్రీస్తునందు విశ్వాసముంచి మరణించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మరణము లేదు, మళ్ళొక్కసారి వాళ్ళు పరలోకంలో మహిమా శరీరం ధరించి క్రీస్తుతో సహా యుగ యుగములు జీవిస్తారు అని అర్థం. 1 కొరింథీయులు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వచనాన్ని బైబిల్లో నుంచి చదివితే చాలా స్పష్టంగా ఆ మాట పౌలు గారు రాస్తూ ఉన్నారు. యేసు ప్రభు చివరిగా నాశనము చేసిన శత్రువు మరణము అనే మాటని అక్కడ రాస్తూ ఉన్నాడు. ద లాస్ట్ ఎనిమీ దట్ వాజ్ డిస్ట్రాయిడ్ ఇస్ డెత్. యేసు ప్రభు ఆ మరణాన్ని జయించాడు కాబట్టే, ఆ మరణాన్ని ఓడించాడు కాబట్టే మనందరికి కూడా ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏంటి అంటే, మనము మరణించిన తర్వాత కూడా జీవిస్తాం అన్న నిరీక్షణ. మనం మరణించిన తర్వాత కూడా నిత్య జీవాన్ని కలిగి ఉంటాం అన్న నిరీక్షణ. ఈరోజు మీ కుటుంబాల్లో అనేకులు చనిపోయి ఉంటారు. చాలామంది ఆ విషాదంలో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది.
కొందరైతే ఈ మధ్యకాలంలో ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ పలానా వ్యక్తి 20 సంవత్సరాలు చనిపోయి, కానీ ఆ వ్యక్తిని నేను మర్చిపోలేకపోతున్నాను అన్నారు. ఎందుకంటే ఒకరి మరణం ఇంకొకరి మీద ఎంత ప్రభావం చూపుతుందంటే, వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడల్లా, వాళ్ళ జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడల్లా, వాళ్ళు చేసిన పనులు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ వ్యక్తులు బాగా కృంగిపోతుంటారు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ ఈరోజు బైబిల్లో ఒక నిరీక్షణ, మనకు సత్యాన్ని పునరుత్థానమైన యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. కానొక దినమున అందరము మరణించవలసిన వాళ్ళమే, కానీ క్రీస్తునందు మరణించిన వారికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటి అంటే, మనము తిరిగి మళ్ళీ క్రీస్తులో జీవించే వారిగా ఉంటాం. మీకు అనేక వచనాలు బైబిల్లో నుంచి నేను చూపించగలుగుతాను. మొదటి తెస్సలోనికీ రాసిన లేఖ 4వ అధ్యాయం 13 నుంచి 16, 17 వచనాల వరకు మనం బైబిల్లో చదువుకుంటే, అక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు తెస్సలోనికీ రాసిన లేఖలో యేసు ప్రభు రెండవ రాకడ గురించి ప్రస్తావిస్తూ, ఆ కడుబూర ఊదినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపాశాన కూర్చున్న యేసు ప్రభు ఆ మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆ మేఘారుడై మేఘాల్లోకి వచ్చినప్పుడు ఆయనతో కూడా మరణించిన వారందరినీ కూడా వెంటబెట్టుకొని వస్తాడు అని రాయబడింది. ఎవరైతే క్రీస్తునందు నిద్రిస్తారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు మేఘారుడై ఆయన తిరిగి రాబోతున్నాడు. అలాగే మనం సజీవంగా ఉన్న మనం యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు మనందరము కూడా మహిమా శరీరం ధరించి, రెప్పపాటు కాలంలో ఈ మహిమా శరీరం మారిపోయి మనందరం కూడా యేసు ప్రభుని మధ్యాకాశంలో కలుసుకోవడానికి మనందరం కూడా వెళ్తామని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇది నమ్మశక్యంగా మనకు ఉండదు, కానీ సత్యం ఏంటంటే అదే జరగబోతుంది రాబో దినాల్లో. అనేక విషయాలు చాలామంది నమ్మలేరు. యేసు ప్రభు ఉన్నంతకాలం అనేక మందికి చెప్తూ వచ్చాడు, మనుష్య కుమారుడు శిలువలో మరణించాలని, 3వ రోజు పునరుత్థానమై లేస్తాడని అనేక మార్లు అనేక సందర్భాల్లో యేసు ప్రభు చెప్తూ వచ్చాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, తన సొంత శిష్యులే నమ్మలేదు. తన సొంత శిష్యులే యేసు ప్రభు చెప్పిన ఈ ప్రవచనాన్ని వాళ్ళు నమ్మలేదు. ఈరోజు చాలామంది ఈ మాటను కూడా నమ్మకపోవచ్చు, కానీ సత్యం ఏంటంటే, యేసు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా వచనాలను బైబిల్లోని చదువుకోండి. మొదటి తెస్సలోనికీ రాసిన లేఖ 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల్లో చాలా స్పష్టంగా మనకు వాక్యంలో రాయబడి ఉంది. మన విశ్వాసం కూడా అదే. ఆ విశ్వాసం ఏంటంటే, మనము కూడా ఆ పునరుత్థాన క్రీస్తులో పాలిభాగస్థులం అవుతామన్నది మన నిరీక్షణ, మన నమ్మకం. అందుకే క్రైస్తవులు నిత్య జీవం మీద వాళ్ళు నమ్ముతారు, ఆధారపడతారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనకి ఇదే మాట రాయబడింది. ప్రియమైన వారలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని భూలోకానికి ఎందుకు పంపించాడంటయ్యా? ఆ క్రీస్తుని నమ్మిన వారందరికీ కూడా నిత్య జీవము కలిగి ఉండాలని, ఎవరు కూడా నశించిపోకుండా ఉండాలని తండ్రి లోకమును ప్రేమించి యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు అని రాయబడి ఉంది. మనందరము నిత్య జీవం కలిగి ఉండాలని. ఈరోజు క్రైస్తవ విశ్వాసం కలిగి ఉండొచ్చు, బాప్తిజం తీసుకుండొచ్చు, కానీ అక్కడితో మన ప్రయాణం, క్రీస్తుతో మన ప్రయాణం అయిపోలేదు. ఈ భూలోకంలో మనము నిత్య జీవంలో అడుగుపెట్టేంత వరకు కూడా మనము మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ క్రీస్తుతో నడిచేవారిగా మనం ఉండాలి అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి ప్రూఫ్ ఉందా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. అవునండి, యేసు ప్రభు పునరుత్థానమై లేచినప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 51, 52 వచనాల్లో మనం ఇలా చదువుతున్నాం. ఆ యొక్క తెర రెండుగా చిరిగి సమాధులు తెరవబడెను అనే మాట రాయబడ్డది. ఆ సమాధులు తెరవబడినప్పుడు పాత నిబంధనలో మరణించిన అనేక మంది పునీతులు, పరిశుద్ధులు వాళ్ళు ఆ సమాధుల్లో నుంచి బయటికి వచ్చి అనేక మందికి యెరూషలేములో కనబడిరి అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. ఎందుకు అలా జరిగింది? ఎందుకు అప్పుడే సమాధులు తెరవబడ్డాయి? ఎందుకంటే అప్పుడే
ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించాడు కాబట్టి, ఆ చివరి శత్రువు అయిన మరణాన్ని ఓడించాడు కాబట్టి, వీళ్ళందరికీ కూడా మరణాన్ని జయించే కృపని వాళ్ళకు పొందుకున్నారు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మృతులలో లేడు, కానీ పునరుత్థానమై యుగయుగముల వరకు సజీవుడిగా ఉన్నాడు. మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో మనం బైబిల్లో చదువుతున్నాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్, నేనే ఆదియు అంతము నేనే, నేను మరణించి తిని కానీ మళ్ళీ పునరుత్థానమై లేచాను, యుగయుగముల వరకు నేను సజీవుడిగా నేను ఉంటాను అనే మాట అక్కడ రాయబడింది. కనుక మన దేవుడు మృతులలో లేడు, మన దేవుడు సజీవుల్లో ఉన్నాడు. ఆయనే ఆల్ఫయు ఒమేగాయు అయిన దేవుడు, ఆయనే ఆదియు అంతమైన దేవుడు. ఈరోజు మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, మన కుటుంబాల్లో చనిపోయిన వారందరినీ మళ్ళీ మనం కలుసుకుంటాం. రెండవ నిరీక్షణ, క్రీస్తులో మన ప్రయాణాన్ని అలాగే కొనసాగిస్తే మనందరికీ, మనం ఈ లోకంలో మరణించినను మనం క్రీస్తులో మరొక్కసారి నిత్య జీవము మనకి వరముగా దేవుడిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకే క్రైస్తవుడు మరణానికి భయపడడు అనే మాట అనేక మార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే ఆ మరణం అనేది భౌతిక మరణమే, కానీ ఆత్మీయంగా ఆ వ్యక్తి మళ్ళీ క్రీస్తుతో జీవిస్తూ ఉంటాడు. ఈ మాటల్ని ఒక్కసారి విన్న మనల్ని మనం ధైర్యపరచుకుందాం. అవును ప్రభువా, క్రీస్తునందు నిద్రించిన మా పితరులందరికీ కూడా ఒక నిరీక్షణ ఉంది. ఈరోజు విశ్వాసంలో జీవిస్తున్న మా అందరికి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే, పునరుత్థానమైన క్రీస్తు ఆ పునరుత్థాన శక్తిని మాకు కూడా దేవుడు ప్రసాదించాడు. ఆ పునరుత్థాన మహిమలో, శక్తిలో మేము కూడా పాలిభాగస్తులము అన్న ధైర్యం, అన్న నిరీక్షణ మనందరికీ ఉంది అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనం చేయాల్సింది ఒకటే, మన విశ్వాసంలో కొనసాగుదాం. చివరిదాకా ఆ విశ్వాసం నుంచి వైదొలగకుండా చివరిదాకా ఆ క్రీస్తునందు విశ్వాసంలో మనం కొనసాగుదాం. ఈ నిత్య జీవంలో, ఈ పునరుత్థాన శక్తిలో మనం పాలిభాగస్తులమవుదాం. తళ్ళు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకున్నాం. నాకు మరణము లేదు. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవుడికి మరణము లేదు. ఈ గొప్ప సత్యాన్ని దేవుడు మనకు వాక్యం ద్వారా మనకు తెలియచేసినందుకు దేవుడికి వందనాలు చెప్తూ ఆ నిరీక్షణ కలిగి ఉందాం. నేను కూడా పునరుత్థాన శక్తిలో పాలిభాగస్తుని అని ఒక నిరీక్షణ మనందరం కలిగి ఉందాం. వందనం యేసయ్యా,
తలదించుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయనా. నీ పునరుత్థాన మహిమలో, నీ పునరుత్థాన శక్తిలో ప్రభువా మా అందరికీ కూడా పాలిభాగస్తులుగా మమ్మల్ని చేసినందుకు మీకు వందనాలు నాయనా. క్రీస్తునందు నిద్రించిన మా పితరులందరూ కూడా ప్రభువా వాళ్ళందరూ కూడా నీ పరలోక మహిమలో చేర్చుకున్నందుకు మీకు వందనాలు చెప్తున్నా. ఆనాడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు అనేక మంది లేవనెత్తబడ్డారు. ప్రభువా ఈరోజు మా వారు కూడా, మా కుటుంబాల్లో ఆత్మీయులు కూడా, మా బంధువులు కూడా అయా క్రైస్తవ విశ్వాసంలో జీవించి మరణించిన వారందరూ తిరిగి మళ్ళీ ఆ పునరుత్థాన మహిమని పొందుకున్నారని మేము నమ్ముతూ మమ్మల్ని కూడా చివరి దాకా ఈ విశ్వాసంలో కొనసాగే కృపను మాకీయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని హేరళంగా దీవించునుగాక.